బండి సంజయ్ గారు సోనియా గాంధీ గారికి భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం అవసరం అన్న విషయం తెలుసు కాబట్టి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఈరోజు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా గెలవడానికి కారణం ఎవరో తెలుసుకో. వెనుకకెళ్ళి నువ్వు గెలిచిన గడ్డ కరీంనగర్ మీదకెళ్ళే 2007లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పింది కాబట్టే ఉన్న ఎంపీలల్లో 50% కంటే ఎక్కువ మంది వద్దన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చింది. ఆమె పుణ్యాననే ఈరోజు మనమందరం కూడా ఒక రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంపీలుగా, లీడర్లుగా ఎదిగినాం. ఇప్పుడు ఆమె సాంప్రదాయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఆ స్థాయి లేదు. నేను ఇంకొకటి చెప్తా. 2014 నుంచి అధికారంలో ఎవరు ఉన్నారు సెంట్రల్లో? కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. మీ స్నేహితుడు మీతో పాటు కిషన్ రెడ్డి గారు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు. ఆయన కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్ష పదవి చేసిండు. ఆయన తర్వాత మీరు అధ్యక్ష పదవి చేసిర్రు. మరి 2023లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? 2018లో మిమ్మల్ని అధికారంలోకి రాకుండా ఆపిందెవరు? మీ మీద ప్రజలకు, మీ పనుల మీద, మీ చిత్తశుద్ధి మీద నమ్మకం లేదు కాబట్టే తెలంగాణలో మీతో పాటు మీరు రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆయనను నమ్మి ఓట్లేసిర్రు. కేసీఆర్ మీద నమ్మకం కోల్పోయింది వాస్తవమే. కేసీఆర్ చేసినటువంటి స్కాములు, కాళేశ్వరం కానీ, కేసీఆర్ చేసినటువంటి ఈ ఫార్ములా రేస్ స్కామ్ కానీ, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కానీ, కేసీఆర్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం దిశగా దోచుకుంటున్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకుంది బీజేపీ? ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయని చెప్తున్నావు. మొన్న 8 మంది ఎంపీలను అవధానం చేసి గెలిపించింది బీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక్కసారి నీ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, కొన్ని నియోజకవర్గాలల్లో చుట్టుపక్కల ఆ ప్రాంతంలో నీ పార్లమెంట్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? మరి మా ఓట్లన్నీ నీకెందుకు పడ్డాయో ఒకసారి ఆలోచించాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో 10 ఏళ్లలో దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మీరు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలని పగటి కళలు గలాల్చిందే. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. మేమేమి ఎంక్వైరీలు పెట్టినాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల మధ్యనకి ఎలా తీసుకొస్తున్నామో చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఇస్తున్నామా లేదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు కానీ 2014 నుంచి 2023 సమయంలో ఒక్కరోజు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు బీఆర్ఎస్ పార్టీ. 22 లక్షల కోట్లు, 22,000 కోట్లు, 21 లక్ష మందికి మేము రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలతోటి 21 లక్ష మందికి. మరి బండి సంజయ్ గారు, మరి ఆ రైతులకు రుణమాఫీ అందిందా లేదా? రైతులు ఒప్పుకోవాలి. యథావిధిగా రైతు భరోసా వేస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం, ఇవాళ ఇంద్రమిల్లులు కట్టిస్తున్నాం, ఇవాళ చెప్పండి చాలా స్కీములు చేస్తున్నాం. బోనస్ ఇస్తున్నాం 500 రైతులకు, వరి పండించిన వారికి. మరి ఇంకా ఏం చేయాలి? అప్పుల రాష్ట్రంగా మార్చిన రాష్ట్రంలో జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో మేము అధికారంలో వచ్చినాం. దీనికి కారణం మీరు అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టు ఒక్కరోజు కూడా రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరికి ఈరోజు మీరు ఏం చెప్తుర్రు? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మేము రాష్ట్రాన్ని బాగు చేస్తాం. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మానం తాకట్టు పెట్టింది కాబట్టే ఆయనకు ఎక్కువ నిధులు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ప్రజలు కాంగ్రెస్ కోటేసిరు కాబట్టే మేము మీకు నిధులు ఇస్తలేం. 100 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి బతిలాడినా, మోకరిల్లినా మేము ఇయ్యం. ఇదా మీరు చెప్పేది? ఇదే కదా మీరు చెప్పేది? అంటే మీరన్న అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ అన్న అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ ఉండొద్దనే కదా మీరు మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం ఉంది, నిధులు ఇస్తే ఓఆర్ఆర్, మెట్రో, మీసు ఈ ప్రాజెక్ట్ని చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న భయంతో మళ్ళీ బీఆర్ఎస్ అన్న అధికారం రావాలి, బీజేపీ అన్న అధికారం రావాలని కలలు అనుకుంటా మాకు నిధులు రాకుండా చేస్తున్నట్టు క్లియర్గా మీరే చెప్తుర్రు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం బాగుపడదు. లేదా చంద్రబాబు నాయుడు లెక్క
తాకట్టు పెట్టాలి. ప్రజలు ఆయన ఓట్లు వేస్తే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి ఇలా 18వ లోక్సభను కాపాడే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బండి సంజయ్ గారు ఏది పడితే అది మాట్లాడకుండా వాస్తవాలు తెలుసుకొని సోనియా గాంధీ గారి గురించి మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, మనం ఏం చేసినాం అనే దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం.